నమస్తే. ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాము. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ గారు ఏదైతే కంప్లైంట్ చేశారో పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు కావాలి అన్నారు. అది యాక్చువల్లీ నిజమైనటువంటి రాజకీయ నాయకుడు చెప్పాల్సిన మాట. నాకు ఒక 3 నెలల నుంచి 100 రోజులు సమయం కావాలి. మీరు ఆ 100 రోజుల్లోపు నేను ఒక రోడ్ మ్యాప్, ఒక పరిష్కార మార్గం, అవసరమైతే దీన్ని కేబినెట్ లో మాట్లాడతాం, లేదంటే అసెంబ్లీలో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగేలాగా నేను ముందుకు తీసుకెళ్తాను. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇలా వచ్చేసి అలా చూసేసి అది చేస్తాం ఇది చేస్తామని పై మాటలు చెప్పి వెళ్ళిపోవడం కరెక్ట్ అయింది కాదు అని. ఎందుకంటే మనము కొన్ని సంవత్సరాలుగా జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాము. వాళ్ళ వస్తారు, శంకుస్థాపన చేస్తారు, వెళ్ళిపోతారు, ఇలా ప్రమాణాలు చేస్తారు, వెళ్ళిపోతారు. ఏవి ప్రజలకు సరిగ్గా రీచ్ అవ్వట్లేదు. అందుకే ఎవరైనా ప్రమాణం చేస్తే కూడా అంటారనమాట రాజకీయ నాయకుడు ప్రమాణాల్లో ఉన్నాయని. కానీ పవన్ కళ్యాణ్ గారి 100 రోజుల సమయం ఏదైతే అడిగారో దట్ ఈస్ పర్ఫెక్ట్. ఒక నిజమైనటువంటి మినిస్టర్ లేకపోతే ఒక ఎమ్మెల్యే అలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ప్రజలకు అక్కడ అబ్జర్వ్ చేయాలి పరిస్థితుల్ని, దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఫుల్ డీటెయిల్ తీసుకోవాలి అంటే 3 రోజులు అయ్యే పని కాదు. ఖచ్చితంగా 100 రోజులు అవసరం. నాకైతే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా నమ్మకం ఉంది. పైగా ఆయన గట్టి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నేను రాజకీయాలు వదిలేస్తున్నాను, దీని మీద క్షుణ్ణంగా నేను పరిశీలన చేయకపోతే ఆ సమస్యను సాల్వ్ చేయకపోతే అని. డెఫినెట్ గా చేసే నాయకుడు ఎప్పుడు అలానే ఉంటాడు. ద్వేషం పక్కన పెట్టండి. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ హేట్ చేసే వాళ్ళకు ఆయనతో పర్సనల్ గా ఎట్లాంటి హేట్ ఉండదు, కేవలం పార్టీల మీద. కానీ నిజమైనటువంటి నాయకుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ప్రజల సమస్యలు తీరటమే కదా. మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి.